హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్విక్ క్యాష్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఒక వెబ్సైట్ గురించి చెప్తాను. ఆ వెబ్సైట్లో మనం రోజుకి 2 నిమిషాలు టైం ఇస్తే ఆ వెబ్సైట్కి మనకి కొంత మనీ అనేది వస్తుంది. ఆ వెబ్సైట్లో మనం ఏం చేయాలంటే కొన్ని యాప్స్కి రివ్యూ ఇవ్వాలి. ఈ వీడియోలో మనం ఆ యాప్స్కి రివ్యూ ఎలా ఇస్తే మనీ మనకు వస్తాయి మొత్తం డీటెయిల్గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దానికోసం మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా టిల్ టు ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, మీరు ఈ ఛానల్కి ఫస్ట్గా వచ్చినట్లయితే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి పక్కనుండే బెల్ సింబల్పై క్లిక్ చేసి ఆల్పై ట్యాప్ చేయండి. దాని ద్వారా మీరు ఇట్లాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు మరియు ఇట్లాంటి వీడియోస్ని మీరు ఫస్ట్గా చూడగలుగుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను ఆ వెబ్సైట్ యొక్క లింక్ ఇచ్చున్నాను. ఆ వెబ్సైట్ లింక్ పై మీరు క్లిక్ చేయండి. ఆ వెబ్సైట్ లింక్ పై క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ కనబడే 3 డాట్స్ పైన మీరు క్లిక్ చేస్తే ఇక్కడ సైన్ అప్ అండ్ లాగిన్ అని ఉంటుంది. మీరు సైన్ అప్ పై ట్యాప్ చేసి ఇక్కడ సైన్ అప్ యాజ్ యాప్ రివ్యూవర్, సైన్ అప్ యాజ్ యాప్ అడ్వైజర్ అంటే మనం దీనిపైన ట్యాప్ చేయాలి. సైన్ అప్ యాజ్ యాప్ రివ్యూవర్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ ఫుల్ నేము, మీ ఈమెయిల్ అడ్రస్సు అండ్ మీ పాస్వర్డు అంటే మీ ఇష్టం ఫ్రెండ్స్, మీ ఇష్టమైన పాస్వర్డు, కంట్రీ, మీ మొబైల్ నెంబరు, ఇక్కడ వచ్చి మొబైల్ డివైస్ అంటే ఆండ్రాయిడా ఓఎస్ అని ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత టిక్ ఇచ్చి సైన్ అప్ యాజ్ యాప్ రివ్యూ పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, సైన్ అప్ అయిన తర్వాత మీరు ఇప్పుడు లాగిన్ అవ్వాలి. లాగిన్ అవ్వాలంటే ఇక్కడ మళ్ళీ కనబడుతున్న ఫ్రెండ్స్ పైన 3 డాట్స్ పైన క్లిక్ చేసి లాగిన్ పైన క్లిక్ చేసి యూజర్ టైపు అంటే మీరు రివ్యూవర్ కదా ఫ్రెండ్స్, రివ్యూవర్ పైన క్లిక్ చేసి ఇందాక ఇచ్చిన ఈమెయిల్ అండ్ కింద పాస్వర్డ్ ఇవ్వండి. ఫ్రెండ్స్, లాగిన్ అయిన తర్వాత మీకు లాస్ట్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ న్యూ ఛాంపియన్ అంటే మనకి 3 యాప్స్ అనేవి వచ్చినాయి రివ్యూకి. ఇది ఎలా చూడాలంటే పైన కనబడుతుంది ఫ్రెండ్స్ 3 లైన్స్, దానిపైన క్లిక్ చేస్తే సెకండ్ అని కనబడుతుంది ఆల్ ఛాంపియన్స్ అని. ఫ్రెండ్స్, అసలు దీంట్లో ప్రొసీజర్ ఏంటంటే మీరు ఫస్ట్ ఒక యాప్కి రివ్యూ ఇస్తే ఆ రివ్యూ యాప్ డెవలపర్కి నచ్చితే మీకు ఆ రివ్యూ అనేది ప్లే స్టోర్లో ఇవ్వాలి. ఆ ప్లే స్టోర్లో ఇచ్చింది స్క్రీన్ షాట్ తీసి మనం అప్లోడ్ చేయాలి. ఏ విధంగా అప్లోడ్ చేయాలో కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఫ్రెండ్స్, ఫస్ట్ది వచ్చి న్యూ ఛాంపియన్స్ అంటే ఇక్కడ మీకు 3 అనేది ఇచ్చినారు, 3 యాప్స్ అనేది రివ్యూకి వచ్చినాయి. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ వ్యూ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇన్స్ట్రక్షన్లో జనరల్ రివ్యూస్ అంటే మామూలుగా ఇవ్వండి అని ఇక్కడ కనబడుతుంది ఫ్రెండ్స్. ప్లే స్టోర్ URL అనేది దానిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఆ యాప్ కార్డ్కి ఈ లింక్ అనేది వెళ్తుంది. తర్వాత రేటింగ్స్ అండ్ రివ్యూ పైన టచ్ చేసిన తర్వాత ఇక్కడ మోస్ట్ రిలవెంట్ పైన టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత మోస్ట్ రీసెంట్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి అప్లై చేయండి. ఇక్కడ ఇచ్చిన రివ్యూస్లో మీరు ఒక్కొక్క పాయింట్ తీసుకొని వచ్చి ఏం చేస్తారంటే క్లోజ్ చేసి సెలెక్ట్ ఛాంపియన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ 5 స్టార్ ఇచ్చి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక్కొక్క పాయింట్ తీసుకొని వచ్చి మీరు ఇక్కడ రాయండి. ఒక 4-5 రాయండి చాలు ఫ్రెండ్స్. రాసిన తర్వాత సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత అవి సెలెక్ట్ ఛాంపియన్స్లో వస్తాయి. అది యాప్ డెవలపర్ చూసి నచ్చిన తర్వాత మళ్ళీ మనకు మెసేజ్ పంపిస్తాడు. ఎలా అంటే ఈ సెలెక్ట్ ఛాంపియన్స్ నుంచి అప్రూవ్ ఛాంపియన్స్ దాకా వస్తాయి. అప్పుడు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ అప్లోడ్ స్క్రీన్ షాట్ అని వస్తుంది ఫ్రెండ్స్. ఎక్కడంటే ఇక్కడ 2 ఫ్రెండ్స్ సెలెక్ట్ ఛాంపియన్ వ్యూ డీటెయిల్స్ దాని కింద అప్లోడ్ స్క్రీన్ షాట్ అని వస్తుంది. మీరేం చేయాలంటే ఇక్కడ ఉండే రివ్యూ మీరు ఏది పంపించినాలో రివ్యూ, ఆ రివ్యూని ఇక్కడ కాపీ చేసి అక్కడ పేస్ట్ చేయాలి. అక్కడ పేస్ట్ చేసింది స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ అప్లోడ్ చేయాలి. అంతే ఫ్రెండ్స్. తర్వాత అప్రూవ్ అయిన తర్వాత మనకి అమౌంట్ అనేది పడద్ది. ఎలాగంటే ఒక్క రివ్యూకి $0.25 అంటే 17-18 రూపీస్ పడతాయి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్. దీనిలో మనకేం అవసరం లేదు. ఇంకా పెయిడ్ ఛాంపియన్స్ అంటే మీకు డబ్బులు వచ్చినవి దీనిలో మీకు డబ్బులు రాగానే ఆ యాప్స్ అనేవి ఇక్కడ వచ్చేస్తాయి. తర్వాత మీరు ఏదైనా రాంగ్ రివ్యూ ఇచ్చుంటే రిజెక్ట్ చేసేస్తుంటారు. తర్వాత మీరు ఒక్కొక్కసారి రివ్యూ వచ్చినా మీరు మర్చిపోయి ఉంటే ఎక్స్పైర్ అనేది అయిపోతుంది. అంతే ఫ్రెండ్స్. ఫైనల్కి మనకు మనీ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ పేమెంట్స్ పైన ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ట్యాప్ చేసిన తర్వాత యాడ్ పేమెంట్ డీటెయిల్స్ అని ఉంటుంది.
ఇక్కడ ట్యాప్ చేయండి. ఇక్కడ ట్యాప్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ ఇవి, ఒకసారి రాంగ్ ఉంటే మార్చుకోవచ్చు. కింద మొబైల్ డివైస్ ఆండ్రాయిడ్, కింద పేమెంట్ మెథడ్ వచ్చి బ్యాంక్ అకౌంట్, పేటిఎం. మ్యాక్సిమం చాలామంది పేటిఎం సెలెక్ట్ చేస్తారు. పేటిఎం సెలెక్ట్ చేసి ఇక్కడ పేటిఎం నెంబర్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత అప్డేట్ ప్రొఫైల్ పైన కొట్టండి. అంతే, ప్రొఫైల్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చేస్తుంది. ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే బ్యాలెన్స్ అనేది ఎవ్రీ మంత్ 7వ తేదీ అనేది మన అకౌంట్లో పడిపోతుంది, లేకుంటే మన పేటిఎంలో వస్తుంది. అది కూడా $1 దాటాలి అంటే 4 రివ్యూస్ సెలెక్ట్ అవ్వాలి. దానికోసం మీరు చెత్తగా ఇవ్వకుండా క్లియర్ కట్గా బాగా ఇవ్వండి. ఫ్రెండ్స్ ఇంకా పేమెంట్ ప్రూఫ్ చూపిస్తే నేను చేసిన ఫ్రెండ్స్ నాకు అనేది బ్యాలెన్స్ వచ్చింది. ఆ ప్రూఫ్ కూడా ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇదో ఫ్రెండ్స్ పేమెంట్ ప్రూఫ్, యాప్ రివ్యూ ప్రో పేమెంట్ అంటే నాకు 1.25కి $1.5కి మా ఫ్రెండ్స్ ఇంత వచ్చింది. మామూలుగా జూన్ 7కి రావాల్సింది, నాకైతే జూన్ 4కే వచ్చేసింది. చెప్పలేము ఫ్రెండ్స్, అంటే మంత్లో ఒకసారి వస్తుంది, అది కూడా 7వ తేదీ లేకుంటే దాని లోపల వస్తుంది ఫ్రెండ్స్. నాకైతే 4వ తేదీ వచ్చింది. కన్ఫర్మ్గా ఈ వెబ్సైట్లో మనీ అనేది వస్తుంది. కానీ మీరు రోజుకి సాయంత్రం పొద్దున ఒక 2 మినిట్స్ ఫ్రెండ్స్ చూడండి ఏదైనా యాప్స్ వచ్చినాయా అంటే. ఈ 3 పంపించిన తర్వాత రివ్యూ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సెలెక్ట్ అయితే సెలెక్ట్, లేదంటే రాంగ్, రిజెక్ట్ అయితే రిజెక్ట్. మనం నీట్గా పంపించాలి రివ్యూస్ అనేది. పంపించిన తర్వాత మనీ అనేది కన్ఫర్మ్గా వస్తుంది ఫ్రెండ్స్. అంతేగాని ఫేక్ వెబ్సైట్ అయితే మాత్రం కాదు. నాకైతే మనీ వచ్చింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.